పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యువతకు దిశానిర్దేశం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ కోడికత్తి డ్రామాలు ఆడటం పరిపాటిగా మారిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి, బాబాయి హత్యతో లబ్ధి పొంది ఇప్పుడు రాయి డ్రామాకు తెరలేపారన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రచారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో రాయేశారని, అది తెలుగుదేశం పార్టీ వారు చేశారని వారు వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. ఇది చాలా తప్పు. గతంలో 2019లో ఎలక్షన్ల ముందు కోడికత్త డ్రామా ఆడారు. ఇప్పుడు మరో డ్రామాకి తెరలేపారు. రాయ్ అని, కంకర్ రాయ్ అని మరో డ్రామాకి తెరలేపారు. మరి రేపొద్దున బాబాయ్ హత్య 2019లో బాబాయ్ హత్య చేశారు. రేపొద్దున ఎవరు హత్య చేయబోతున్నారో కూడా ఇప్పుడే వైసీపీ వారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు, తర్వాత బాబాయిని చంపేశారు. అట్లానే ఇప్పుడు రాయి డ్రామా ఆడారు, కంకర్ రాయి డ్రామా ఆడారు. మరి రేపొద్దున ఎవరిని చంపుతారో, మరి ఆ ఛాన్స్ ఎవరికి రాబోతుందో వైసీపీ వారే నిర్ణయించుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందండి. అటువంటి నీచ సంస్కృతి వైసీపీ వారికే ఉందండి. మేము ఎటువంటి మా నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు, మా నాయకుడు ఇటువంటి ఎప్పుడు ప్రేరేపించడు, ఇటువంటి ఎప్పుడు మా కార్యకర్తలు కూడా చేయడానికి ఇష్టపడ